వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వచ్చేసి మనం ఈ వీడియోలో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ నోటిఫికేషన్ గురించి తెలుసుకోబోతున్నాం. డిగ్రీతో రైల్వే కొలువులు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు డిగ్రీతో రైల్వే కొలువులు 5810 పోస్టులతో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ నోటిఫికేషన్. రైల్వే రిక్వైర్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బీ ఏదైతే ఉందో నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ ఎన్టీపీసీలో వివిధ భాగాల్లో ఉన్న ఖాళీలను 5810 పోస్టులతో భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. మరి ఈ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ఇందులో ఫస్ట్ వచ్చేసి మనకు పోస్టుల సంఖ్య 5810 పోస్టులు మనకు టోటల్ వచ్చేసి పోస్టులు. అందులో స్టేషన్ మాస్టర్ 161, గూడ్స్ ట్రైన్ మేనేజర్ 615, ట్రాఫిక్ అసిస్టెంట్ 3416, చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ 921, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 638, ట్రాఫిక్ అసిస్టెంట్ వచ్చేసి 59. నెక్స్ట్ వచ్చేసి మన సికింద్రాబాద్ ఆర్ఆర్బీకి వచ్చేసి మొత్తం పోస్టులు 396 పోస్టులు ఉన్నాయి. స్టేషన్ మాస్టర్ 74, గూడ్స్ ట్రైన్ మేనేజర్ 180, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 22, చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ 34, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ 71. మరి దీనికి కావాల్సిన ఎలిజిబిలిటీ కానీ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి తెలుసుకోబోతున్నాం. ఎలిజిబిలిటీ వచ్చేసి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ కమ్ టైపిస్ట్ పోస్టులకు ఇంగ్లీష్ లేదా హిందీలో టైపింగ్ ఒక ప్రావీణ్యం అయితే ఉండాలి. వయోపరిమితి ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి 18 నుంచి 33 ఏండ్లు మధ్యలో ఉండాలి. ఇది జనరల్ అభ్యర్థులకు. ఓబీసీలకు 3 ఏండ్లు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఏండ్లు, ఎక్స్ సర్వీసెస్ వాళ్ళకు 3 సంవత్సరాలు, పీడబ్ల్యూడీలకు 10 ఏండ్ల వయోపరిమితిలో సడలింపు అయితే ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి ఆన్లైన్ ద్వారా. అప్లికేషన్ ప్రారంభం తేదీ వచ్చేసి అక్టోబర్ 21. అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ మహిళలకు, మైనారిటీలకు, ఈబీసీ ట్రాన్స్జెండర్లకు 250, జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీలకు 500 రూపాయలు. లాస్ట్ డేట్ మనకు అప్లై చేయడానికి నవంబర్ 20వ తేదీ. మనకు సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ CBT ద్వారా సెలక్షన్ ప్రాసెస్ జరుగుతుంది. గూడ్స్ ట్రైన్ మేనేజర్, చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ పోస్టులకు CBT1, CBT2 ద్వారా ఆధారంగా ఎంపిక చేస్తారు. స్టేషన్ మాస్టర్ పోస్టులకు CBT1, CBT2 కంప్యూటర్ బేస్డ్ అప్టిట్యూడ్ టెస్ట్ అనే ఒక అదనంగా అయితే ఒక ఎగ్జామ్ అయితే ఉంటుంది. దాన్ని క్వాలిఫై కావాల్సి అయితే ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ అప్టిట్యూడ్ టెస్ట్ CBAT ఆధారంగా ఎంపిక చేస్తారు. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులకు CBT1, CBT2 టైపింగ్ స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. మనకు మరికొన్ని ఇంకా పూర్తిగా ఇన్ డీటెయిల్స్గా నోటిఫికేషన్ కావాలనుకుంటే ఆర్ఆర్బీ apply.gov.in వెబ్సైట్ని మనం చూడవచ్చు. ఆ వెబ్సైట్లో అయితే చూడవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం అండర్ గ్రాడ్యుయేట్ ఎన్టీపీసీ నోటిఫికేషన్ గురించి తెలుసుకోబోతున్నాం. పోస్టుల సంఖ్య ఇందులో 3050 పోస్టులు టోటల్ వచ్చేసి. పోస్టులు జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ జనరల్ వచ్చేసి 163, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అకౌంట్స్ 394, ట్రైన్స్ క్లర్క్ ఆపరేటర్ వచ్చేసి 77, కమర్షియల్ కాంటాక్ట్ క్లర్క్ వచ్చేసి 2424 అనమాట. మన సికింద్రాబాద్ రీజన్లో చూసినట్టయితే మనం జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ జనరల్ 11, ట్రైన్ క్లర్క్ కమ్ ఆపరేటర్ 5, అదే కమర్షియల్ కమ్ టికెట్ కలెక్టర్ 276 ఉన్నాయి. దీనికి ఎలిజిబిలిటీ చూసుకున్నట్టయితే మనం గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి 12వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇంగ్లీష్ లేదా హిందీలో టైపింగ్లో అయితే ప్రావీణ్యం కలిగి ఉండాలని నోటిఫికేషన్లో అయితే వాళ్ళు పేర్కొనడం జరిగింది.
మనకు ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి దీనికి కూడా 18 నుంచి 30 ఏళ్ళ మధ్యలో అయితే ఉండాలి. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకైతే వయోపరిమితిలో సడలింపు అయితే ఉంటుందన్నమాట. అప్లికేషన్ ప్రారంభం అక్టోబర్ 28. లాస్ట్ డేట్ వచ్చేసి అప్లికేషన్ నవంబర్ 27 వరకు అవుతుంది. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి అన్ని పోస్టులకు CBT1 CBT2ని నిర్వహిస్తారు. జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ కానీ అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్టులకు అదనంగా స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.